జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విద్యా వినయ సంపన్నం వీధిరాగం వివేకం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీ. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేడు మనం తెలుసుకునేటువంటి విషయం వినాయక నవరాత్రులు ఇంతకాలం మనం జరుపుకున్నాం. వినాయకుని యొక్క నిమజ్జనం ఎలా చేయాలి, చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అనే అంశాన్ని గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. భాద్రపద మాసం వచ్చేపాటికి వినాయక నవరాత్రులు ఉంటాయి. 9 రోజుల పాటు పార్థివ గణపతిని అంటే మట్టితో చేయబడినటువంటి వినాయకుణ్ణి సంవత్సరానికి ఒకమారు భాద్రపద శుద్ధ చవితి నుండి ప్రారంభించుకుని 9 రోజుల పాటు చేయాలి. అయ్యా, కొంతమందికి వీలు పడక ఒకరోజే వినాయకుడి ప్రతిష్ఠ చేసేవారు ఉంటారు. కొందరు 3 రోజుల పాటు చేస్తారు, కొందరు 5 రోజుల పాటు చేస్తారు, కొందరు 7 రోజులు చేస్తారు, కొందరు 9 రోజులు చేస్తారు, మరికొందరైతే 11 రోజుల పాటు చేస్తారు. అయితే 11వ రోజు భాద్రపద శుద్ధ చతుర్దశి, ఆ రోజునే అనంత పద్మనాభ స్వామి వ్రతం అంటుంటారు, అనంత చతుర్దశి అంటుంటారు. ఈ అనంత చతుర్దశి రోజు వినాయక నిమజ్జనం అనేటువంటిది చేయాలి. ఆ వినాయక నిమజ్జనం అనంత చతుర్దశి అనేటువంటిది ఈ సంవత్సరం మనకు 17వ తేదీ సెప్టెంబర్ 2024 రోజు వస్తూ ఉన్నది. ఆ రోజు వినాయక నిమజ్జనం, అదే రోజు అనంత పద్మనాభ స్వామి వ్రతం కూడా ఆచరించుకుంటూ ఉంటారు. అలా అనంత చతుర్దశి రోజు వినాయకుడికి చక్కగా 11 రోజుల పాటు అర్చన చేసి ఉత్తర పూజనము చేసి ఆ బ్రాహ్మణోత్తమునకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆ పిదప వినాయకునికి ఉద్వాసన చేసి వినాయకుణ్ణి ఊరేగింపుగా తీసుకెళ్ళాలి. ఊరేగింపుగా తీసుకువెళ్ళి ఆ వినాయకుణ్ణి ప్రవాహ జలం అంటే పారేటువంటి నీటిలో నిమజ్జనం చేయాలి. ఇది ప్రధానం.